ఈరోజు రేపల్ల పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు రేపల్ల పట్టణ సిఐ అయిన నేను మరియు నా సిబ్బంది 216 హైవే మీద అక్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తున్నారనేటువంటి సమాచారం మేరకు వెహికల్ AP16TF 6319 అనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా దాంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లుగా డ్రైవర్ కన్ఫెషన్ ఇవ్వటం జరిగింది. దాంట్లో సుమారు 25 టన్నుల రేషన్ బియ్యం దాంట్లో ఉంది. అది 12 టైర్ లారీ ఉంది. దీన్ని కాకినాడ వైపుకి కానీ మండపేట వైపుకి తరలిస్తున్నట్టుగా సమాచారం డ్రైవర్ ఇచ్చారు. దాంట్లో భాగంగా దీన్ని ఎవరు లోడ్ చేస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం పూర్తి ఇంట్రగేషన్ చేసిన తర్వాత కానీ తెలియవలసి ఉంది. ప్రస్తుతం డ్రైవరు లారీ మా కస్టడీలోనే ఉంది. దీన్ని సివిల్ సప్లై వారిని పిలిపించి వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తాము. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఎవరు లోడు ఎక్కించారు, మళ్ళీ ఎక్కడికి లోడ్ వెళ్తుంది అనేది దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.